నమస్తే అండి రాహుల్ గారు. నమస్తే అండి. గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయ్యి ఒక 5-6 గంటలు అవుతుందేమో పైరసీ మార్కెట్లోకి వచ్చింది. హెచ్డి ప్రింట్లు ఏమి ఉన్నాయి కదా వాటిలో, అంటే మనం థియేటర్కి వెళ్ళి సినిమా చూడాల్సిన అవసరం లేకుండా మంచి ప్రింట్తో బయటికి వచ్చేసింది. ఆల్రెడీ మన వాళ్ళు చూస్తున్నారు, అంటే దానికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటో కూడా ఇది చూస్తున్నారు. ఎంత బాధాకరమైన విషయం కదా. సినిమా హిట్ ఫ్లాప్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఒక సినీ పరిశ్రమ ఇన్ని వందల కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నప్పుడు పైరసీ వచ్చేస్తుంటే ఎట్లా, ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఇట్స్ ఎ వెరీ డిజాస్టర్ మూమెంట్. సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లకి, యాక్టర్లకి వాళ్ళ సినిమాని థియేటర్కి వెళ్ళి చూడాలి ప్రేక్షకుడు అని సినిమాలు తీసుకొస్తారు. థియేటర్కి వెళ్ళిపోయి థియేటర్ ఖాళీగా ఉంది కదా అని చెప్పి మొబైల్ పెట్టేసుకొని సినిమా అంతా చూసేసుకుంటూ పైరసీ రిలీజ్ చేసేసి టెక్నాలజీని వాడుకొని టెక్నాలజీని మిస్యూజ్ చేసుకొని, దీనికంటూ బిఎన్ఎస్ఎల్ ఒక చట్టం ఉందని వాళ్ళకి తెలియట్లే. వాళ్ళకి ఇంకా చట్టం ఉంది. టెక్నాలజీని యూజ్ చేసుకొని నువ్వు ఒకరిని ఇంపర్సనిఫికేషన్గా వాడికి తెలియకుండా వాడి ఫుటేజ్ అంతా తీసుకొచ్చి బయటకు చూపిస్తున్నావు. అది చాలా తప్పు. ఓకే, సో ఇది బిఎన్ఎస్ చట్టం కింద ఖచ్చితంగా ప్రొడ్యూసర్స్ ఎవరైతే రిలీజ్ చేశారో ఖచ్చితంగా పట్టుకుంటారండి. ఇప్పుడు టెక్నాలజీ చాలా బాగా పెరిగిపోయింది. దే కెన్ సూ దెమ్ అండ్ ఆర్ ఎల్స్ ఫైన్ దెమ్ రిగార్డింగ్ దిస్. ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే, నేను కూడా ఇప్పుడే ఒక న్యూస్ చూశాను వాట్సాప్లో. కొంతమంది ఆ ఫ్యాన్స్, రామ్ చరణ్ గారి ఫ్యాన్సే చేస్తారు, ఎంకరేజ్ చేస్తున్నారు దీన్ని అని కూడా వస్తున్నాయి వార్తలు. అదైతే మాత్రం నేను నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే అడగబోయాను కూడా. ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ పని చేశారు అంటూ కూడా చాలా వరకు వాళ్ళే పని చేశారు అన్నట్టు వాళ్ళు ఎంకరేజ్ చేశారు ఈ విషయానికి అని అంటున్నారు. అది రాంగ్ అలిగేషన్ అని అంటాను. ఎందుకంటే వాళ్ళ హీరో సినిమా థియేటర్లో చూడకుండా పైరసీలో చూడాలని ఎవరు అనుకోరు కదా. అంత ఇష్టం ఉండే కదా హీరోని అభిమానిస్తారు, రామ్ చరణ్ గారైనా ఆ ఫ్యామిలీలో ఎవరినైనా కూడా. సో అది వాళ్ళు చేసి ఉండరు అని నాకు అనిపిస్తుంది. బట్ ఒకటో ఇద్దరో చేసినందు వల్ల వాళ్ళ ఫ్యాన్స్ అందరినీ నిందించడం కష్టం. ఒకరు ఇద్దరు చేసి ఉండొచ్చు, అందుకోసం మనం ఫ్యాన్స్ ఏ డబ్బుకు ఆశపడో లేకపోతే ఇంకో దానికి ఆశపడో ఏదో ఆతకాయతనంతోనో పిల్లతనంతోనో చేసి ఉంటే అది వాళ్ళని తప్పు తొందరగా తెలుసుకొని అలాంటి వీడియోలని ముందు సామాజిక మాధ్యమాల నుంచి డిలీట్ చేయాలి. ప్లస్ ఏ వెబ్సైట్స్లో అయితే పెడుతున్నారో ఆ వెబ్సైట్స్కి ఆల్రెడీ ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి కానీ, ఎఫ్డీసీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కానీ ప్రొడ్యూసర్ గారైన దిల్ రాజు గారు ఖచ్చితంగా దానిపై స్పందించి మాట్లాడతారని చూస్తాం మనం. ఎందుకంటే వెబ్సైట్స్ అన్నింటిలో మనం బ్లాక్ చేసేసామంటే ఎవరు డౌన్లోడ్ చేసుకోవడానికి ఉండదు. విపిఎన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే ఐపీ అడ్రస్ని పట్టుకోవచ్చు. విపిఎన్ ఈజ్ ఆల్సో ఇప్పుడు టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందింది కాబట్టి ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్నా పట్టుకోవచ్చు. కానీ ఇందులో నష్టం ఎవరికి అయ్యా అంటే ముఖ్యంగా ప్రొడ్యూసర్స్కి. అంత భారీ బడ్జెట్ సినిమా 500 కోట్లు 450 కోట్లు పెట్టి సినిమా తీసి నువ్వు ఒక చిన్న పెన్ డ్రైవ్లో 60 రూపాయలు 70 రూపాయలు 200 రూపాయలు పెన్ డ్రైవ్ కొని 300 రూపాయలు టికెట్ చూసి మొబైల్లో 3 గంటల 5 నిమిషాల సినిమాని రికార్డ్ చేస్తే ఎవడిస్తాడు డబ్బులు ప్రొడ్యూసర్కి? ఏంటో ఇంత బడ్జెట్లు పెంచుకుని వీళ్ళు అత్యంత కష్టపడి సినిమా తీస్తుంటుంటే ఈ లీకులు బెడదు ఒకటి. షూటింగ్ జరుగుతూ ఉన్నప్పుడే లుక్లు రివీల్ చేసేస్తూ ఉంటారు, సీన్లు రివీల్ చేసేస్తూ ఉంటారు చాలా సినిమాలకి. అది ఏంటంటే సీన్లు లీకులు ఒక రకమైన దాన్ని ఏమంటారు పబ్లిసిటీ స్టంట్ అని కూడా అనుకోవచ్చు నాకు తెలిసి. నిజమేనా ఇది? అది కన్ఫర్మ్. నేనైతే దాన్ని ఏకీభవిస్తాను. వాళ్ళ ఛానల్లో వాళ్ళు రిలీజ్ కన్నా కూడా వీళ్ళు ఉంటారు కదా వెనకాల క్రూ వీడియోలు తీసి పెట్టేసి ఇవన్నీ చేసి పబ్లిసిటీ స్టంట్ లాగా బిహేవ్ చేస్తారు. ఓకే, దట్ ఈస్ ఆల్సో ఇప్పుడు స్టాప్ లేండి. ఇప్పుడు వీళ్ళే రిలీజ్ చేస్తారు. ఒరే బాబు మీకన్నా ముందు మేమే రిలీజ్ చేసుకుంటాం బాబు మాకెందుకు అని వీళ్ళే చేస్తున్నారు అన్నమాట. కానీ ఈ రెండోది మాత్రం ఇట్స్ నేరం అండి. అది ఒక ఇంత మరీ దారుణంగా చేయాల్సిన అవసరం లేదు. ఇది ఖచ్చితంగా ఎవరైతే పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలాగా ఎఫ్డీసీ కార్పొరేషన్ నుంచి అయితే చూస్తారు. ఎందుకంటే నువ్వు రేపు చేయి పైరసీ, నాకు ప్రాబ్లం లేదు. ఎల్లుండి చేయి పైరసీ, ప్రాబ్లం లేదు. ఎందుకంటే పైరసీ సినిమాలు ఆల్రెడీ మూవీ మేకర్స్ అని, మూవీ రూల్స్ అని, ఇంకోటి గోల్డెన్ రూల్స్ అని ఏమేమో వెబ్సైట్లలో చూసి డౌన్లోడ్ చేసుకొని చూస్తుంటారు. నేను ఇంతవరకు డౌన్లోడ్ చేసి చూడలేదండి. ఐఎమ్ సో సారీ. నేను చూడాలంటే వెయిట్ చేస్తాను ఓటీటీలో. నాకు అంత హెచ్డీ ప్రింట్లో ఆ సౌండ్లు అంతా నాకు వినలే అనమాట. కానీ
ఎవడో చూసే జనాలు ఉంటారు కదా, వాళ్ళు ఆ పిచ్చోళ్ళు కూడా ఉంటారు మన జనాలు. యాక్చువల్ గా కొన్ని సినిమాలు ఓన్లీ థియేటర్ లోనే అవును, చూడగలుగుతాం. ఫోన్ లో కూడా సినిమా ఎట్లా చూస్తారు? ఇప్పుడు నేను అవతార్ 2 నాకు ఓటీటీలోనే, నేను థియేటర్లో చూస్తాను కానీ నేను ఓటీటీలో చూడను. అది ఎంత ప్రింట్ అయినా నేను ఓటీటీలో చూడను. అదే. నా ఇంట్లో 100 ఇంచెస్ టీవీ ఉన్నా కూడా నేను చూడను. బికాజ్ నాకు థియేటర్ ఎక్స్పీరియన్సే కావాలి. అవును. సో అలాంటి ప్రేక్షకులకి దెబ్బతీస్తున్నారు కదా ఇలాంటి వాళ్ళు. ఏముందండి, ఇప్పుడు టెలిగ్రామ్లో పెట్టేస్తాడు లింక్, ఎవడు పెట్టాడో తెలియదు, ఆ టెలిగ్రామ్లో వెళ్ళిపోతుంది. ఇంకెందుకు వాడు సినిమా తీయడం, ఇంకెందుకు థియేటర్లన్నీ మూసేసుకుంటే బెటర్ కదా. నిన్ను ఎవడైతే పైరసీ తీస్తున్నాడో వాడిని కూర్చోబెట్టి, బాబు నువ్వు పైరసీ తీకు, నీకు సినిమా చూపించేస్తా, నువ్వు ఫోన్లో రికార్డ్ చేసేసుకో, నీకే నేను డబ్బులు ఇచ్చేస్తా, నువ్వు అందరికీ టెలిగ్రామ్లో పెట్టాయని చెప్పేస్తే సరిపోద్ది. ఇంకెందుకు చేయడం ఇలాంటివన్నీ? ఎంత మంచి మంచి క్యారెక్టర్స్ది డిజైన్ చేసుకొని డైరెక్టరు, అది ఫ్లాపా హిట్టా పక్కన పెట్టు, ఆయనకంటే ఒక పేరుంది. అంజలి గారి క్యారెక్టర్, శ్రీకాంత్ గారి క్యారెక్టర్ చాలా అండి. ఆ బడ్జెట్ అవ్వడానికి రీజనే అది. దేర్ ఆర్ ఆల్ టాప్ మోస్టెడ్ యాక్టర్స్. అసలు అంజలి గారి క్యారెక్టర్ ఇట్స్ సూపర్ అండి. అసలు ఆ అమ్మాయికి 3 సాంగ్స్ హీరోయిన్తో కలిపి, అమ్మాయిని కూడా హీరోయిన్నే ఆ సినిమాలో, అమ్మాయే మెయిన్. ఒక సీన్ ఉంటుందండి, అమ్మ సీన్. ఈ అమ్మ అంటే అమ్మే భర్త కోసం ఏమైనా చేస్తుంది, కొడుకు కోసం ఏమైనా చేస్తుంది. ఆ సీన్లో నాకు ఛత్రపతి, నేను ఇందాక కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ఇది ఛత్రపతి సినిమాలో భానుప్రియ గారిని చూశాక నా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ఆ క్యారెక్టర్కి. మళ్ళీ సేమ్ అంజలి గారు, అసలు ఒకే ఒక ఎక్స్ప్రెషన్ అండి, కన్నుతోనే చూస్తుంది ఆ ఎక్స్ప్రెషన్. థియేటర్లో చూడాలి మీరు, థియేటర్లో చూస్తేనే ఆ బీజిఎంకి, ఆ మ్యూజిక్కి అంజలి గారి క్యారెక్టర్. నెక్స్ట్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి పాజిటివ్ షేడ్ నెగిటివ్ షేడ్ ఇచ్చి తీసిన కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ సినిమాలో. అవన్నిటినీ థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ అయ్యి, నువ్వు రెండోసారి కావాలంటే నువ్వు ఇలాంటి చెత్త ఈ వీడియోలు ఏమైనా చూసుకోవాలి, అతే ఓటీటీలో చూసుకో, పెద్ద ప్రాబ్లం లేదు. కానీ 5 గంటల్లో 6 గంటల్లో సక్సెస్ కూడా చేసుకోకుండా. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ ఏంటంటేనండి, పాజిటివ్ షేడ్ నెగిటివ్ షేడ్ 2 ఉంటాయి ఆయనకి. ఆయన ఒక మనిషిని చంపేసేటప్పుడు ఆయన స్వార్థం కోసం, ఒక మనిషిని చంపేసేటప్పుడైనా, లేకపోతే ఒక మనిషిని మోసం చేసేటప్పుడైనా, ఒక మనిషి దగ్గర నువ్వు మాట్లాడేటప్పుడైనా ఆ బాధ కళ్ళల్లో తెలిసింది. ఆ బాధకి పరివర్తన అంటే నెగిటివ్ని పాజిటివ్గా చేసుకొని మార్చుకునే లోపలే సమ్ రీజన్ వల్ల ఆయన వెళ్ళిపోతాడు. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్, ఆయన పరిధిలో ఆయన చేశారు. కొన్ని ల్యాగ్స్, కొన్ని క్రింజ్ కామెడీ వల్ల యూనో కొంచెం మనకు అటు ఇటు అనిపిస్తుంది తప్ప, బికాజ్ అది ఏంటంటే సినిమాలో ఆ ఎలిమెంట్స్ లేకపోతే పీపుల్ ఎంజాయ్ చేయలేరు. ఇట్స్ ప్యూర్ నాట్ కమర్షియల్. సో నేను ఇందాక అన్నట్టు కూడా ఇంకొకటి కూడా చెప్తాను, బేస్డ్ ఆన్ ఏ ట్రూ స్టోరీ అని చెప్తే సినిమాలు చూస్తారు కదా. ఇందా మీరు ఒక క్వశ్చన్ కూడా అడిగారు నన్ను, కూటమి కోసమేనా, ఆంధ్ర రాజకీయాల కోసమేనా అని అన్నారు కదా. సో ఆంధ్ర రాజకీయాల కోసం తీస్తే ఏంటి తప్పు? ట్రూ స్టోరీయేగా, అక్కడ జరిగిందేగా సినిమాలో చూపించారు. రాజకీయం తెలిసినోడికి అక్కడ వాళ్ళు చేసిందే సినిమాలో చూపించారు. కానీ ఇలాంటి పైరసీలు చేసేసి, ఇలాంటివి చేసి జనాలకి తెలియని విషయాలు కూడా తెలియనీయకుండా చేయడం అనేది తప్పు అంటాను నేను. ఓకే, ముఖ్యంగా సినిమా క్యారెక్టర్లు వచ్చేసరికి ఈ సాంగ్ విషయంలో కూడా మేకర్స్ కాంప్రమైజ్ అయ్యారు అని వింటూ ఉన్నాం. అది కాంప్రమైజ్ అని కాదు, లెంత్ ఎక్కువ అవుతుంది, ప్లస్ కొన్ని సీన్స్ని లింక్ లేకుండా పోతాయి. ఇప్పుడు సాంగ్ని అతికించాలనుకుంటే అతికిచ్చేయచ్చు ఎక్కడైనా కూడా, పెద్ద ప్రాబ్లం కాదు. అంత బ్యూటిఫుల్గా జపాన్కి వెళ్ళి, కొలంబియా వెళ్ళి, న్యూజిలాండ్ వెళ్ళి షూట్ చేసుకొచ్చిన సాంగ్ని, బ్యూటిఫుల్ లొకేషన్స్, నానా హైరానా సాంగ్, అండ్ వెరీ బ్యూటిఫుల్ మెలోడీ, తమన్ గారు కంపోజ్ చేసి శ్రేయా ఘోషల్ గారు పాడిన సాంగ్ అనమాట, కార్తీక్ అండ్ శ్రేయా ఘోషల్ పాడిన సాంగ్ అది. అలాంటి సాంగ్ని తీసేయాల్సినంత అవసరం ఆ సినిమాకు ఉంది కాబట్టి ఆ సినిమాలో లేదన్న. దట్ డజంట్ మీన్ దట్ ఎవరికో భయపడి ఎవరో ట్రోల్స్ చేశారనో కాదు. ఇట్స్ కంప్లీట్లీ ఆ సినిమా. ఏదేమైనా సరే అది మిక్స్డ్ టాక్ వచ్చింది, లేకపోతే హిట్ అయింది, ఫ్లాప్ అయింది పక్కన పెడితే, పైరసీ అనేది తప్పు అంతే. ఆ బెడద గేమ్ చేంజర్ కూడా పట్టింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.